ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో ఏ అర్థాన్ని దాటలేకపోతున్నావో, అది ఏ అర్థానంటే నీకు శాపగ్రస్తమైంది ఏది ఉన్నదో నీ జీవితంలో, ఒక అనారోగ్యమే కావచ్చు, ఒక ఉద్యోగమే కావచ్చు, ఒక వివాహం కాకపోవడము, ఏ సమస్య అయితే నీకు యోర్దాన్ లాగా నువ్వు దాటలేని పరిస్థితి ఉందో, ఇశ్రాయేల్ దాటించిన దేవుడు నిన్ను కూడా దాటిస్తాడు. ఈ దినం నువ్వు ఇశ్రాయేలులో యోర్దాన్ నదిని ఏ విధంగా దాటారో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. యెహోషువ నాయకత్వంలో షిత్తీము నుండి బయలుదేరి యోర్దాన్ నదికి వచ్చారు వీళ్ళు. ఇశ్రాయేల్ జాతికి ఇది ఒక గొప్ప విశ్వాస పరీక్ష ఎదురైంది. ఎర్ర సముద్రం దాటారు, కానీ ఇప్పుడు యోర్దాన్ దాటాలి. ఇది చాలా అంటే దేవుడు ఇన్స్ట్రక్షన్స్ చూపించాడు, ఇక్కడ పెట్టాడు. ఇక్కడ 3 దినాలైన తర్వాత 3వ వచనం, నాయకులు పాలెంలో తిరుగుచు వీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం యాజకుడైన లేవీయులు మోసుకొని వస్తున్నప్పుడు ఆ నిబంధన మందసాన్ని మీరు చూసి వెంబడించాలని. ఆ మందసముకి మా నడుమ ఎడం ఉండాలి, ఎందుకంటే అందరికి కనబడాలి, అది 1 మైల్ దూరం ఎడం ఉండాలి అని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు దేవుడు. 5వ వచనం చూస్తే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఒక అద్భుతం జరగాలంటే మనం మన ప్రాణాత్మ దేహాలు కడుక్కోవాలి దేవుని సన్నిధిలో. ఆయన నిబంధన మందసంగా మనం మారాలి. ఆ నిబంధన మందసం ఎలా తయారు చేయబడిందంటే, ఒక తుమ్మకర్రతోటి ఒక పెట్టిలాగా ఉంటుంది, దాని మీద బంగారు రేకుతో పొదిగి ఉంటుంది, దాని మీద మూత మీద కెరూబులు ఉంటారు, ఒక దాని మీద ఎదురుగా ఉంటాయి. అంతే లోపలేమో దశాజ్ఞ పలకలు, మన్నా పాత్ర, అహరోన్ కర్ర ఉంటుంది. అదేవిధంగా మనమే మందస్సమై ఉన్నాం, దేవుని మందస్సంగా. అంటే మన జీవితం ఎట్లా అంటే, ఒక తుమ్మకర్రకి విలువ లేనట్టే, ఆ ముళ్ళతోటి ఉన్నట్లే మన జీవితంలో ఎన్నో రకాల శాపాలతో మనం నిండి ఉంటాం. కానీ బంగారు రేకులాగా దానికి ఎలా పొదిగితే దానికి వాల్యూ వచ్చిందో, దేవుని నామాన్ని మనం ధరించుకున్నాం, దేవుని ధరించుకున్నాం, అదే మన జీవితానికి విలువ. అదే మన యొక్క ప్రత్యేకత. అయితే మనలో ఉన్నాయి, దేవుని యొక్క ఆహారం ఉంది, ఆత్మీయ మన్నా ఉంది మన లోపల. అహరోను కర్ర ఉంది. అహరోను కర్ర అంటే వాగ్దానాలు ఉన్నాయి. దీని ద్వారా మనము మందసంగా ఉన్నప్పుడు అది మనకు దేవుడి యొక్క మందసం మీద ఆ యొక్క దేవుని సన్నిధి ఉంటుంది. ఎప్పుడు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టడానికి మనం మన శరీరాత్మ దేహాల్ని దేవునికి సమర్పించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. 6వ వచనం వచ్చినప్పుడు, లేవీయులు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడవడం, యాజకులు నడుస్తూ ఉంటే వీళ్ళు వెనకాల నడుస్తూ ఉన్నారు. దేవుని పని ఆరంభించక ముందు దేవుడు ఏం చెప్పాడో ఆ పని మనం చేయాలి, జాగ్రత్తగా వినాలి దేవుడు ఏం చెప్తున్నాడని. 11వ వచనం చూస్తే, కానానీయులు, హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు, గిర్గాసీయులు, అమోరీయులు, ఎబూసీయులు, ఈ 7 జాతుల వాళ్ళని దేవుడు వాళ్ళకి ఇశ్రాయేల్ ద్వారా శిక్షాదండంగా వాడుకుంటున్నాడు. ఇశ్రాయేల్ని వాళ్ళ సంఖ్యాకాండం 13:29 చూస్తే, ఈ అమాలేకులు వాళ్ళంతా కూడా చాలా కొండల ప్రాంతంలో నివసించారు. భయానికి సాదృశ్యం అన్నమాట. ఈ హిత్తీయులు అంటే భయానికి సాదృశ్యం. ఎబూసీయులు ఈ కొండ ప్రాంతంలో నివసించేవారు. గిర్గాషీయులు అంటే భూసంబంధమైన మనస్తత్వం కలిగిన వారు, అస్థిరులు. హృదయంలో నుంచి వీళ్ళని వెళ్ళగొట్టుకోవాలా, ఈ భయాన్ని వెళ్ళగొట్టుకోవాలి మనం. అమోరీయులు అంటే నిజ దేవుడిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తమ చేతులతో చేసిన దేవుడిని ఆరాధించేవారు. ఈ యొక్క అమోరీయుల అంటే మన సొంత ఇష్టాలకి సొంతంగా మన శరీరాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తే కూడా అదొక అమోరీయుల ఎలాగ పెట్టుకున్నారు విగ్రహం, అలా మన శరీరాన్ని పెట్టుకుంటాం, లేకపోతే మన డబ్బుని పెట్టుకుంటాం, మనం ఇంకా అనేక రకాలమైన వాటిని అవి కూడా విగ్రహారాధన అయిపోతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ అమోరీయులు అంటే వీళ్ళు గర్విష్ఠులు అనమాట. అహంకారం, ప్రగల్భాలు పలకడం, ఇవన్నీ మనలో ఉన్నా కూడా మనం ఆ శత్రువులే అవుతాం. ఈ హివ్వీలు అంటే డేరాలు నివసించేవారు, ఉన్నతమైన ఆశయాలు లేని వాళ్ళు. వీళ్ళు ఆధ్యాత్మికంగా మోసం, వంచన సాదృశ్యంగా ఉన్నారు. ఎవరైతే దేవుని కలిగి ఉండరో, ఎందుకంటే శరీరంలో ఎప్పుడు కూడా మంచి అయినది ఏదీ లేదని వాక్యం సెలవిస్తుంది. నాసికారంధ్రంలో ఊపిరిన ప్రతి మానవుడు మోసగాడే. అంటే ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో
వారే వీటన్నిటిని వెళ్ళగొట్టుకుంటారు. దేవుడు వాళ్ళలోంచి ఇవన్నీ వెళ్ళగొట్టేస్తాడు. యాకోబులో ఉంటుంది, ఆదికాండం 34:2 యాకోబు కుమార్తె అయిన దీనా హివ్వీయులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను చెడగొట్టడం ఇవన్నీ చూస్తాం. హివ్వీలు అంటే అదే వాళ్ళు ఒక పద్ధతి లేని వాళ్ళు అనమాట, ఒక నియమ నిబంధన లేనివారు, ఎవరు కనబడితే వారితో కలిసిపోవాలని ఆచార వ్యవహారాలు త్వరగా నేర్చేసుకుంటారు. వాళ్ళ యొక్క ప్రతి అవలక్షణాలు వీళ్ళు అంటించేసుకుంటారు, వాళ్ళకున్నది వాళ్ళకి వేరే వాళ్ళకి అంటించేస్తారు. ఇట్లా ఇష్టానుసారంగా జీవించారు. ఇవన్నీ కూడా మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడు. ఇవన్నీ దేవుడు ఏమంటున్నాడు, ఈ బలమైనవి అంటే దేవుని మనం దాటాలనుకుంటే, ఒక పరిస్థితిని దాటాలంటే ఇవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. మనలో తీసేయకపోతే ఇవన్నీ మనకు అడ్డుగా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 7లో ఈ జనులను ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీవు వారిని నిర్మూలం చేయవలను. దేవుడు వెళ్ళగొడతాడు, మళ్ళీ మనం వాటిని తెచ్చుకోకూడదు. దేవుడు తీసేసిన వాటిని మళ్ళీ మనం మనుషుల దగ్గరికి వెళ్ళి అవన్నీ అంటించుకోకూడదు. దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే కనాన్ దేశంలో స్వచ్ఛంగా ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా నువ్వు అనుభవించాలంటే నీలో ఈ తిష్ట వేసుకొని ఉండకూడదు. ఈ చెడు లక్షణాలన్నీ కూడా ఈ 7 జాతులకు సంబంధించిన వాళ్ళ యొక్క కల్చర్ని నువ్వు అనుసరించకూడదు. వాళ్ళ మనుగడను వారు, ఎందుకంటే మనుషులు ఎట్లా ఉంటారంటే నీ ఆశీర్వాదాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు, నీ మనుగడను ప్రశ్నిస్తారు, నీ జీవిత విధానానికి వారు అడ్డు తగులుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ నిర్మూలిస్తానంటాడు దేవుడు. వీటిని అన్నిటి నుండి కూడా ఈ 7గురిని నీ ఎదుటి నుండి వెళ్ళగొడతా అంటాడు. లేకపోతే నువ్వు ఆ కనాను స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించలేవు, ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు. ప్రతి గోత్రం నాకు ఒక్కొక్క మనిషిని, ఇశ్రాయేల్ గోత్రంలో నుండి 12 మందిని ఏర్పరచుకొని యెహోషువ తన ప్రజలకు దేవుడు ఎంతగా ఈ సర్వలోక నాథుడు అంటే దేవుని గురించి చెప్తా ఉన్నాడు. నిబంధన మందసం మనకు ముందుగా వెళ్తున్నప్పుడు దాటబోతున్నది కనుక జీవంగల దేవుడి మధ్య ఉన్నాడని, అద్భుతానికి కర్త అయిన దేవుడు సర్వలోక నాథుడు యెహోవా నిబంధన మందసం మోయి యాజకులకు అందరికీ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు. అరకాళ్ళు, ఎందుకంటే వాళ్ళలో ఆ యొక్క దేవుణ్ణి అలా నిలుపుకుంటే కానీ ఆ యొక్క పారుతున్న నీళ్ళు అడుగు పెట్టలేరు వాళ్ళు. అది ఒక విశ్వాస పరీక్ష. యోర్దాన్ నీళ్లు ఎగువ నుండి పారుతున్న నీళ్లు అది ఎట్లా అంటే అది వర్ష ఋతువు, సంవత్సరానికి 2 సార్లు విపరీతమైన వర్షపాతం. నది దాటాలంటే కనీసం కొన్ని వారాలు పడుతుంది. అట్లాంటి దాన్ని వీళ్ళు యాజకులు మందసం మోస్తూ నడవాలంటే అది చాలా చాలా యొక్క పెద్ద అద్భుతం. వెనకటి ఎర్ర సముద్రం అనుభవం వాళ్ళు మనసులో తెచ్చుకున్నారు, దాన్ని ప్రోత్సహిస్తున్నాడు యెహోషువ. యాజకులు కాళ్ళు నిలిపోగానే ఆ యొక్క పైనుండేది నీళ్లు పారేవన్నీ కూడా ఆగిపోయినాయి. అంటే ఆ పరిస్థితిలో అడుగు పెట్టాలి. అడుగు పెట్టకుండానే అద్భుతం జరగాలని కోరుకుంటాం. మనం అడుగు పెట్టిన తర్వాత దేవుడు అద్భుతం చేస్తాడు. ఏకరాశిగా నిలిచిపోయిన ఇశ్రాయేల్ అందరూ ఆలన్యాలన దాటుచూ వచ్చారు. 17వ వచనం చూస్తే జనులు ఎరుకో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసము మోయి యాజకులు యొర్దాను మధ్య 6 నేలను స్థిరంగా నిలిచిరి. మందసం ప్రభువైన యేసుక్రీస్తుకు నిదర్శనం. యాజకులు స్థిరంగా నిలబడినప్పుడే, వాళ్ళు ప్రార్థించినప్పుడే వారి ప్రజలందరూ కూడా 6 నేలను నలవగలిగారు. దేవుడు ఎటువంటి సమస్య అయినా కానీ అద్భుతం చేస్తాడు. నిలబడాలి. మార్గం లేకపోయినా నడిచే మార్గం లేదు, అయినా నిలబడ్డారు వాళ్ళు. దేవుడు కార్యం చేశాడు. నువ్వు ఏ పరిస్థితి అయినా నువ్వు ఒక యాజకుడిగా, దేవుడు అంటాడు మనల్ని యాజకులుగాను ప్రతినిధులుగాను, దేవునికి ప్రతినిధులుగాను మనం ఉన్నాం. ఇక్కడ ఈ లోకంలో మనం ఉన్నామంటే మనం యాజకులు. ప్రతి ఒక్కరు విశ్వసించిన ప్రతి ఒక్కరు యాజకులే. యాజక ధర్మం ఏంటి అంటే పరిస్థితులు ఏమున్నా మనం అడుగు పెట్టడమే. ఆయన మందసం మోస్తున్న వారం కాబట్టి మనం అడుగు పెట్టాలి. ప్రార్థన చేసుకుందామా. మా దేవ, గరుడ, మహోన్నతుడ, అత్యున్నత సింహాసనాసీనుడ, పరిశుద్ధాత్మదేవ, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గర్వము దేవ మాలోకి నీకు అసహ్యమైన కార్యాలు ఏవి ఉన్నా ప్రభా దయచేసి క్షమించి అవి మాలోండి తీసివేయండి ప్రభా. ఈ దేన్ని బట్టి అతిశయిస్తున్నాము ప్రభా, మేము నీ అందే అతిశయించాలి, కానీ మాకున్నవి ఏవి కూడా అవి మావి కావు ప్రభా, నీవిచ్చినవే. మా పరిచయను బట్టి కానీ మాకు ఇచ్చిన కృపను బట్టి కానీ గర్వించకుండా మాకు సహాయం చేయండి. దీనత్వం మాకు దయచేయండి ప్రభా. దేవా, నీ కొరకు బ్రతకడానికి కృపనివ్వండి. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరం మేము ఎక్కేవారిగా తండ్రి అట్టి అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. నీ రాజ్య విస్తరణకై నిన్ను దేవ
దేవ యాజకులుగా తండ్రి కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతకగలుగుటకు తండ్రి దేవా మాకు నీ కృపనివ్వండి. మాకు ఎదురయ్యే విశ్వాస పరీక్షను జయించడానికి మా హృదయంలో తలంపులో నీ వాక్యాన్ని ఉంచుకొని తండ్రి దేవా నీ ప్రతి విశ్వాసిగా తండ్రి యాజకత్వం చేసేవారుగా ప్రతి ఒక్కరిని తండ్రి ఈ దినం నీ దేవ మేలులతో తృప్తిపరిచి ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.